హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు, రైతులకు గుడ్ న్యూస్ అండి. మనకు మహిళలకు సంబంధించి వైఎస్ఆర్ చేయూత పథకానికి ఒక అప్డేట్ అనేటువంటిది రావడం అయితే జరిగింది. అదేవిధంగా రైతులకు సంబంధించి రైతు భరోసా పథకానికి సంబంధించి ఒక అప్డేట్ అనేటువంటిది అయితే రావడం అయితే జరిగింది. సో, ఈ యొక్క 2 పథకాలకు సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ నేను మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మనకు వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి ఈరోజు కూడా పలు జిల్లాల్లో అయితే నిధులనేటువంటివైతే విడుదల చేస్తున్నారనమాట. సో, దీని గురించి నేను కంప్లీట్‌గా ఈ వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఏ ఏ జిల్లాల్లో ఈ రోజున ఈ యొక్క నిధులనేటువంటివి ఖాతాలకైతే జమ చేయబోతున్నారు. సో, మిగిలిన జిల్లాల వారికి ఎప్పటినుంచైతే జమ చేస్తారు? ఒకవేళ మీ ఖాతాలకి ఇంకా అమౌంట్ అనేటువంటిది పడకపోతే మీరు ఏం చేయాలి? అనేటువంటి దాని గురించి కూడా నేను మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫుల్ క్లారిటీ అయితే ఇస్తాననమాట. వీటన్నిటి గురించి నేను మీకు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూసి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల ఈ వీడియోను యూట్యూబ్ అనేటువంటిది రికమెండ్ అయితే చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేయండి. అదే విధంగా మన యొక్క ఛానెల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని ఆన్‌లో అయితే పెట్టుకోండి. సో, ఇక లేట్ చేయకుండా డీటెయిల్స్‌లోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా మనకు మహిళలకు సంబంధించిన గుడ్ న్యూస్ అనేటువంటిది ఏమిటైతే ఈ వీడియోలో అయితే చూద్దాము. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి అయితే ఒక గుడ్ న్యూస్ రావడం అయితే జరిగింది. ఈ యొక్క వైఎస్ఆర్ చేయూత పథకం అనేటువంటిది ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు సంబంధించి 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల 7వ తేదీన మనకు 4వ విడత నిధులైనటువంటివైతే విడుదల చేసిన విషయం మనందరికీ తెలిసిందే. సో, ఇదిలా ఉంటే మనకు అమౌంట్ అనేటువంటిది ఖాతాలకి జమ అయ్యే లోపలే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కమిషనర్ గారు ఎన్నికల కోడ్ అనేటువంటిదైతే విడుదల చేయడం అయితే జరిగిందనమాట. సో, మనందరికీ తెలిసిందే ఎన్నికల కోడ్ అనేటువంటిది అమల్లో ఉన్న నేపథ్యంలో మనకు ఎటువంటి గవర్నమెంట్ పథకాలకు సంబంధించిన నిధులనేటువంటివైతే విడుదల చేయకూడదు. గవర్నమెంట్‌కి సంబంధించిన లావాదేవీలైతే చేయకూడదు. నెక్స్ట్ అదే విధంగా ఎటువంటి కార్యక్రమాలు కూడా మనకు సభలనేటువంటివి కూడా నిర్వహించకూడదు. సో, ఇటువంటి రూల్స్ అనేటువంటివి మనకు ఎన్నికల కమిషనర్ గారైతే తీసుకురావడం అయితే జరిగింది. సో, కాబట్టి మనకు ఈ యొక్క పథకాలకు సంబంధించిన డబ్బులనేటువంటిది ఖాతాలకు జమ కాకుండానే నిలిపివేయడం అయితే జరిగింది. సో, మనకు ఈ యొక్క డబ్బులనేటువంటిది విడుదల చేసిన వెంటనే ఒక 3 రోజులైతే బ్యాంకుకి సెలవైతే వరుసగా సెలవు దినాలైతే రావడం అయితే జరిగింది. దాంతో మనకు ఫస్ట్ ఒక 3 డేస్ అయితే వీటికి సంబంధించిన నిధులనేటువంటివైతే విడుదల చేయలేదు. సో, దాని తర్వాత మనకు ఒక 20% మాత్రమే అయితే విడుదలయ్యాయన్నమాట. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ పడకముందైతే మనకు ఒక 20% అయితే విడుదలయ్యాయి. సో, అది ఎక్కడ అని చూసుకున్నట్లయితే మనకు అనకాపల్లి జిల్లాలో అయితే విడుదలవ్వడం అయితే జరిగింది. మహిళల ఖాతాల్లోకైతే విడుదలయ్యాయన్నమాట. సో, మనకు వీటికి సంబంధించిన చెక్కులనేటువంటివి కూడా ఆల్‌మోస్ట్ అయితే అందరికైతే కూడా పంపిణీ చేయడం అయితే జరిగింది. అన్ని జిల్లాల వారికి కూడా ఈ యొక్క చెక్కులనేటువంటివి కూడా పంపిణీ చేయడం అయితే జరిగింది. సో, కాబట్టి మనకు ఈ యొక్క అనకాపల్లి జిల్లాలో కేవలం ఒక 20% మహిళలకు మాత్రమే అయితే ఆడవారికి మాత్రమే పడడం అయితే జరిగింది. మిగిలిన వాళ్ళకి పడే లోపలే మనకు ఎన్నికల కోడ్ అనేటువంటిది అమల్లోకి రావడం అయితే జరిగింది. సో, ఈ నేపథ్యంలో మనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి నెక్స్ట్ అదే విధంగా మిగిలిన పథకాలకు సంబంధించిన నిధులైనటువంటివి ప్రజలకు ఎట్లేదన్నా చేరవేయాలనే ఉద్దేశంతో మనకు ఎన్నికల కమిషనర్ గారి దగ్గరికి వెళ్లి పర్మిషన్ అనేటువంటిది అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట. సో, ఎన్నికల కమిషనర్ గారు కూడా మనకు పర్మిషన్ అనేటువంటిది ఇచ్చారనమాట. సో, ఎందుకని చూసుకున్నట్లయితే ఈ పథకాలు అనేటువంటివి మనకు ఎన్నికల కోడ్ అనేటువంటిది పడకముందు విడుదల చేశారు కాబట్టి సో, మీరు ఈ యొక్క పథకాలకు సంబంధించిన నిధులనేటువంటివి విడుదల చేసుకోవచ్చు అంటూ మనకు పర్మిషన్ అనేటువంటిదైతే ఇచ్చారనమాట. ఓకేనా? సో, కాబట్టి మనకు ఎన్నికల కోడ్ అనేటువంటిది పడకముందే విడుదల చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. సో, జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. ఎందుకనుకుంటే మనకు ఎన్నికల కోడ్ అనేటువంటిది సడెన్‌గా పడినట్లయితే ఈ పథకాలకు సంబంధించిన నిధులనేటువంటివి ప్రజలకైతే చేర్చలేము. అంటే విడుదల చేయలేము అనే ఉద్దేశంతో మనకు ఎన్నికల కోడ్ ముందైతే బటన్ నొక్కైతే విడుదల చేసేశారు. దాని తర్వాత మనకు పేమెంట్‌లనేటువంటిది నిదానంగా అయితే ఖాతాలకు జమ చేసుకోవచ్చనే ఉద్దేశంతో అయితే ఈ పని చేయడం అయితే జరిగింది. సో, మనకు యాజ్ యూజువల్‌గానే అనుకున్న విధంగానే మనకు ఎన్నికల కోడ్ అనేటువంటిదైతే పడడం అయితే జరిగింది. బట్ ఇప్పుడేంటంటే మనకు ఈ యొక్క పథకాలకు సంబంధించి ఆల్‌మోస్ట్ చాలా మందికైతే ఇంకా కూడా పడలేదనేటువంటిదైతే సమాచారం అయితే వస్తుందనమాట. డైలీ కామెంట్‌లయితే చెప్తూనే ఉన్నారు. పలానా డిస్ట్రిక్ట్‌లో మాకు పడలేదు, పలానా డిస్ట్రిక్ట్‌లో మాకు పడలేదు అంటూ. సో, మనకు కొద్దిపాటి జిల్లాల వరకు మాత్రమే ప్రతిరోజు అయితే వేయడం అయితే జరుగుతుందనమాట. సో, ఒక 10% ఒక 5% అట్లాగా మాత్రమే వేస్తున్నారనమాట. సో, పూర్తి స్థాయిలో మనకు ఎప్పుడు వేస్తారు అనని చూసుకున్నట్లయితే మనకు ఈ మంత్ ఎండింగ్‌లో ఈ యొక్క ఫైనాన్షియల్ ఇయర్ కాబట్టి సో, ఈ యొక్క మంత్ ఎండ్‌లో అయితే విడుదలయ్యే ఛాన్సెస్ అయితే ఉండవనమాట. సో, నాకు తెలిసి ఈ రోజు రేపు ఫైనల్‌గా అయితే విడుదలవుతాయి. కొన్ని జిల్లాల వరకు మాత్రమే ఒక 5%, 10% లోపలైతే విడుదలవుతాయి.
ఓకేనా. దాని తర్వాత మనకి ఏప్రిల్ ఫస్ట్ వీక్ నుంచి కంప్లీట్‌గా అయితే విడుదలవుతాయన్నమాట. పూర్తి స్థాయిలో అయితే మనకు ఎక్కువ సంఖ్యలో అయితే అన్ని జిల్లాల వరకైతే ఈ యొక్క చేయూత నిధులనేటువంటివైతే విడుదల కావడం అయితే జరుగుతుంది. ఓకేనా. సో, కాబట్టి మనకు ఇవాళ కూడా మనకు సాయంత్రం 4 గంటల లోపు కొన్ని జిల్లాల వరకైతే ఈ యొక్క చేయూత నిధులనేటువంటివి విడుదలవ్వబోతున్నాయన్నమాట. సో, ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకుంటూ ఉండండి. ఈ యొక్క చేయూత పథకానికి సంబంధించిన నిధులనేటువంటివి మీ ఖాతాలకు చేరిన వెంటనే నాకు కామెంట్‌లో మెసేజ్ చేసైతే తెలియచేయండి. రూ. 18,750 అనేటువంటిది మాకు డిస్ట్రిక్ట్‌లో పడడం అయితే జరిగింది అంటూ కామెంట్‌లో మెసేజ్ అయితే తెలియచేయండి. నేను మన ఛానల్ ద్వారా అందరికీ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్తాను. సో, పలానా డిస్ట్రిక్ట్‌లో అమౌంట్ అనేటువంటిది పడింది. సో, మీరు కూడా చెక్ చేసుకోండి అంటూ. ఓకేనా. సో, ఇదండి మనకు వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో, దీని మీద క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. సో, అదే విధంగా ఈ యొక్క అమౌంట్ అనేటువంటిది ఖచ్చితంగా అయితే పడుతుంది మీ ఖాతాలకి. ఓకేనా. 100% అయితే పడుతుంది. ఎందుకంటే ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా విడుదల చేసేసే మీ దగ్గరికైతే వస్తారు ఓట్లు అడగడానికి. ఓకేనా. కాబట్టి ప్రతి ఒక్కరి ఖాతాల్లోకైతే జమ కావడం అయితే జరుగుతుంది. సో, ఇక నెక్స్ట్ అదే విధంగా రైతులకు సంబంధించి చూసుకున్నట్లయితే మనకు ఏం పథకం అంటే రైతు భరోసా పథకం అండి. ఈ యొక్క రైతు భరోసా పథకం కింద కూడా మనకు రూ. 13,500 అనేటువంటిది కూడా జమ కావాలన్నమాట. సో, ఈ యొక్క రూ. 13,500 అనేటువంటిది కూడా మనకు జమ చేస్తారన్నమాట. త్వరలోనే ఈ యొక్క డబ్బులనేటువంటిది కూడా పడడం అయితే జరుగుతుంది రైతుల ఖాతాలకు. ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా మనకు ఈ యొక్క నిధులనేటువంటివి అయితే ఖాతాలోకి జమ కావడం అయితే జరుగుతుంది. ఈ యొక్క 2024 సంవత్సరానికి సంబంధించి. సో, కాబట్టి మనకు అన్నీ అయితే కంపల్సరీ అయితే విడుదల చేస్తారు. ఎలక్షన్స్ వస్తున్న నేపథ్యంలో అన్ని పథకాలకు సంబంధించిన నిధులనేటువంటివి అయితే ఖచ్చితంగా మీ ఖాతాలోకి జమ చేసి ఓట్లు అనేటువంటిది అడగడానికైతే మీ ముందుకైతే వస్తారు. సో, ఒకవేళ ఓట్లు అనేటువంటిది అడగడానికి వచ్చినప్పుడు మీరు కంపల్సరీ అడుగుతారు కదా! ఈ యొక్క పథకాలకు సంబంధించిన నిధులనేటువంటివి ఇంకా పడలేదు అని. సో, దీన్ని దృష్టిలో ఉంచుకొని మనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క పథకాలకు సంబంధించిన నిధులనేటువంటివి ఖచ్చితంగా అయితే మీ ఖాతాలోకైతే జమ చేస్తారు. రైతు భరోసా పథకానికి సంబంధించి కావచ్చు, ఈబీసీ నేస్తం, వైఎస్ఆర్ చేయూత పథకం నేస్తం. సో, ఈ పథకాలకు సంబంధించిన డబ్బులనేటువంటిది ఖచ్చితంగా అయితే విడుదలవుతాయి. ఓకేనా. సో, ఇదండి మనకు ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించి నెక్స్ట్ అదే విధంగా వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్. ఈ యొక్క వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి ఈ రోజు కూడా పలు జిల్లాల్లో అయితే పడబోతున్నాయి. సో, ఎవరి ఖాతాల్లోకైనా పడినట్లయితే వెంటనే కామెంట్ చేసి అయితే తెలియచేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన యొక్క ఛానెల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో అయితే పెట్టుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్. మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను.